Hello my dear students, today I discuss about partial derivatives. Okay, partial derivatives అంటే మనకు డిఫరెన్షియేషన్ మనము dy by dx ఇలా ఫైండ్ అవుట్ చేసాము. dy by dx లో ఒక డిపెండెంట్ వేరియబుల్ ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ మాత్రమే ఉంటుంది. కానీ పార్షియల్ డెరివేటివ్స్లో అయితే మనకు వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ టూ ఆర్ మోర్ వన్ డిపెండెంట్ వేరియబుల్ టూ ఆర్ మోర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నమాట. అలా ఉంటే దాన్ని పార్షియల్ డెరివేటివ్ అంటారు. అంటే దాన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ వై జెడ్ ఇలా చేస్తూ పోతే దాన్ని పార్షియల్ డెరివేటివ్స్ అంటారు. పార్షియల్ డెరివేటివ్స్లో డోలు అనేటివి వస్తాయి. డో అంటే ఎలా ఉంటాయో చూద్దాం. ఇఫ్ u is equal to f of x comma y comma z. So x comma y comma z are independent variables. Okay, ఇక్కడ dou u by dou x, dou అంటే దీన్ని dou అంటారు. dou u by dou x that is equal to f of x plus h, f of x plus h. Okay, comma y comma z minus f of x comma y comma z whole divided by h. అలాగా లిమిట్ x tends to 0, లిమిట్ h tends to 0. ఇది డో యూ బై డో ఎక్స్ అంటే. ఓకే, నెక్స్ట్ అలాగే డో యూ బై డో వై. డో యూ బై డో వై అంటే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ప్లస్ హెచ్ కామా జెడ్ మైనస్ ఎఫ్ ఆఫ్ x comma y comma z whole divided by h. Okay, next dou u by dou z. Dou u by dou z limit h tends to 0 f of x comma y z plus h minus f of x comma y comma z whole divided by h. ఇవి ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్, ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్. అంటే వన్ టైం మాత్రమే డెరివేటివ్ చేయబడ్డాయి కాబట్టి దీన్ని ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ అంటారు. ఓకే, సో వీటిని ఫస్ట్ ప్రిన్సిపల్ పార్షియల్ డెరివేటివ్ అనమాట. ఏది ఫస్ట్ ప్రిన్సిపల్ పార్షియల్ డెరివేటివ్స్. ఓకే, మనకు ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ అంటే డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై, డో యూ బై డో జెడ్ని ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్. ఓకే, సెకండ్ అనుకో పార్షియల్ డెరివేటివ్స్ అంటే ఏమిది డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్, డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్, డో స్క్వేర్ యూ బై డో జెడ్ స్క్వేర్, డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ డో వై. ఓకే, ఇక్కడ ఎక్స్ వై టూ వస్తాయి కదా, అంటే డో స్క్వేర్ యూ బై డో వై డో జెడ్, డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ డో జెడ్, ఇవన్నీ కూడా సెకండ్ ఆర్డర్. ఓకే, థర్డ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ అంటే మనకి డో క్యూబ్ యూ బై డో ఎక్స్ డో వై డో జెడ్, డో క్యూబ్ యూ బై డో ఎక్స్ క్యూబ్, డో క్యూబ్ యూ బై డో వై క్యూబ్, డో క్యూబ్ యూ బై
డో జెడ్ క్యూబ్ డో క్యూబ్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ డో వై అప్ టు సో ఆన్. ఇలాగ మనకి పార్షియల్ డెరివేటివ్స్ అనేవి ఫస్ట్ ఆర్డరు సెకండ్ ఆర్డరు ఈ విధంగా మనకి ఉంటాయన్నమాట. ఓకే, సో కాబట్టి పార్షియల్ డెరివేటివ్స్లో ముఖ్యంగా మనము థర్డ్ ఆర్డర్ వరకు మ్యాక్సిమం మనకి ఉండేది. సో కాబట్టి మనకి ఇవి ఫార్ములా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినది నోట్ ఏంటంటే డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ డో వై అన్న డో స్క్వేర్ యూ బై డో వై డో ఎక్స్ అంటే ఫస్ట్ ఎక్స్ని చేసి తర్వాత వై చేసిన లేదా ఫస్ట్ వై చేసి మరి ఎక్స్ని చేసిన వాటి యొక్క ఆన్సర్ అనేది చేంజ్ కాదనమాట, ఈక్వల్గానే ఉంటుంది. ఓకే, సో కాబట్టి దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్ అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ పార్షియల్ డెరివేటివ్స్లో మనం టోటల్ డిఫరెన్షియేషన్ ఇవన్నీ ఫార్ములాస్ ఉన్నాయి, అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ టోటల్ డెరివేటివ్ అంటే ఏమి, లెట్ u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై కామా జెడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇఫ్ u ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇక్కడ ఎక్స్ కామా వై కామా. ఓకే, అండ్ ఎక్స్ అనేది g ఆఫ్ టీ, వై అనేది హెచ్ ఆఫ్ టీ. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం du/dt ఫైండ్ అవుట్ చేయాలి. du/dt అంటే మనకు డో యూ బై డో ఎక్స్ dx/dt ఈ రెండు పార్షియల్ డెరివేటివ్. అంటే దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ చేయాలి, దీన్ని విత్ రెస్పెక్ట్ టు టీ డెరివేటివ్ చేయాలి. నెక్స్ట్ సిమిలర్గా విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డెరివేటివ్ చేయాలి, దీన్ని విత్ రెస్పెక్ట్ టు టీ డెరివేటివ్ చేయాలి. తర్వాత ఈ రెండు ప్రోడక్ట్ చేసి యాడ్ చేస్తే దాన్ని du/dt మనకి వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ మనకు 3 వేరియబుల్స్ వచ్చాయి అనుకోండి, u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై కామా జెడ్ వచ్చింది అనుకోండి, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ, వై ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ టీ. ఓకే, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమి హెచ్ ఆఫ్ టీ. అయితే du/dt కావాలంటే డో యూ బై డో ఎక్స్ dx/dt ప్లస్ డో యూ బై డో వై dy/dt ప్లస్ డో యూ బై డో z/dt. సో ఇక్కడ 3 వేరియబుల్స్ వస్తాయి. అంటే ఎక్స్లో టీని డెరివేటివ్ చేయాలి, వైలో టీని డెరివేటివ్ చేయాలి, జెడ్లో టీని చేయాలి. యూలో ఏం చేయాలి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డెరివేటివ్, విత్ రెస్పెక్ట్ టు వై, విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేయాలి. తర్వాత అన్నీ మనం యాడ్ చేస్తే దాన్ని పార్షియల్ డెరివేటివ్ ఫర్ ద టోటల్ డిఫరెన్షియేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ అనదర్ చేంజ్ ఆఫ్ వేరియబుల్స్. చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ change of variables. చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ అంటే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు ఈ విధంగా ఇస్తారు వాడు, ఇఫ్ u ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్. ఓకే, ఎక్స్ కామా వై కామా జెడ్ ఇస్తాడు. హియర్ క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ వై, క్యాపిటల్ జెడ్ ఆర్ ఇన్ స్మాల్ ఎక్స్ కామా వై కామా జెడ్. స్మాల్ ఎక్స్ కామా వై కామా జెడ్ అంటే క్యాపిటల్ ఎక్స్లో కానీ క్యాపిటల్ వైలో కానీ క్యాపిటల్ జెడ్లో స్మాల్ ఎక్స్, స్మాల్ వై, స్మాల్ జెడ్ అనేవి ఉంటాయి. ఓకే, అప్పుడు మనకి ఇక్కడ ఏం కనుక్కోమంటాడు, డో యూ బై డో ఎక్స్ కనుక్కోమంటాడు. ఏం కనుక్కోమంటాడు ఇక్కడ, డో యూ బై డో ఎక్స్ అంటే డో యూ బై డో స్మాల్ ఎక్స్ కనుక్కోవాలి. ఓకే, అప్పుడు ఏమొస్తుంది మనకి, డో యూ బై డో ఎక్స్ డో యూ బై డో క్యాపిటల్ ఎక్స్ ఇంటూ డో క్యాపిటల్ ఎక్స్ బై డో స్మాల్ ఎక్స్ ప్లస్ డో యూ బై డో క్యాపిటల్ వై డో క్యాపిటల్ బై డో స్మాల్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ డో యూ బై డో జెడ్ బై డో స్మాల్ ఎక్స్ అంటే ఎక్స్ ఇక్కడ వచ్చినప్పుడు అన్ని ఎక్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ డో యూ బై డో వై డో స్మాల్ వై కనుక్కోవాలంటే డో యూ బై డో ఎక్స్ డో క్యాపిటల్ ఎక్స్ బై డో స్మాల్ వై
డో యూ బై డో వై, డో క్యాపిటల్ వై బై డో స్మాల్ వై, డో యూ బై డో జెడ్, డో జెడ్ బై డో స్మాల్ వై. ఓకే, అట్లాగే అదేవిధంగా డో యూ బై డో స్మాల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు డో యూ బై డో క్యాపిటల్ ఎక్స్, డో క్యాపిటల్ ఎక్స్ బై డో స్మాల్ జెడ్ ప్లస్ డో యూ బై డో క్యాపిటల్ వై, డో క్యాపిటల్ వై బై డో స్మాల్ జెడ్, డో యూ బై డో జెడ్, డో జెడ్ బై డో స్మాల్ జెడ్. ఇది మనకి చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ అంటే యూ అనేది ఎక్స్ కామా వై కామా జెడ్ డిపెండ్ అవుతుంది. ఈ ఎక్స్ వై అనేటివి స్మాల్ ఎక్స్ స్మాల్ వై పైన డిపెండ్ అవుతాయి. కానీ ఇక్కడ మనకు ఇది టీలో ఇండిపెండెంట్గా టీలో ఉంది, ఇలా ఉండదు అనమాట. ఓన్లీ ఎక్స్ కామా వై అనేది ఎక్స్ వై జెడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇవన్నీ సింగిల్ వేరియబుల్ పైన డిపెండ్ అయి ఉంటాయి. కానీ ఒక్కొక్క ఫంక్షన్ ఇది 3 వేరియబుల్స్ పై డిపెండ్ అయితే దాన్ని చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ అంటారు. సమ్ టైమ్స్ మనకు జెడ్ అనేది ఇవ్వడు అనుకోండి, అంటే జెడ్ టర్మ్ అనేది ఎలిమినేట్ చేస్తారు. ఇక్కడ జెడ్ టర్మ్ అనేది ఎలిమినేట్ చేసే 2 వేరియబుల్స్ వరకు రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది మనకు కావాల్సిన పార్షియల్ డెరివేటివ్లో ఉన్నది. ఓకే, నెక్స్ట్ హలో, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇంప్లిసిట్ ఫంక్షన్. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇంప్లిసిట్ ఫంక్షన్ మీన్స్ మనకు ఇఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు u is equal to f of x comma y is a function of x and y, then dy by dx is equal to మనకు fx by fy. fx means dou f by dou x, fy means dou f by dou y. ఓకే, అంటే u అనేది x కామా y మీద డిపెండ్ అయి ఉంటుంది. ద x కామా y ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్, u is the dependent variable. The u is depend on the independent variables of x comma y. Here dy by dx means differentiate with respect to x means fx dou f by dou x, with respect to y means fy dou f by dou y. So minus fx by fy. Okay, next అలాగే d square y by dx square. d square y by dx square find out చేయాలంటే fxx fy whole square minus 2fx fy fxy plus fy fx whole square by fy whole cube. ఇది మనకి ఫార్ములా. ఇక్కడ హియర్ వేర్ fxx means dou square fy dou x square. ఓకే, dou square fy dou y అంటే fyy. ఓకే, అంటే fxy మీన్స్ dou square fy dou x dou y, dou square fy dou x dou y. Okay, this is the differentiation of implicit function. Okay, so next Euler's homogeneous. Euler's homogeneous. Next homogeneous. Homogeneous degree. What is the homogeneous degree? Homogeneous degree means f of x power n, y power n, z power n. This is the u is equal to, okay, x power n, y power n, z power n. ఓకే, మనము డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే x ప్లేస్లో kx పుట్, x ప్లేస్లో kx, y ప్లేస్లో ky, z ప్లేస్లో kz. యూ టేక్ x ఈజ్ ఈక్వల్ టు kx, y ప్లేస్లో ky, z ప్లేస్లో kz. వీఆర్ సబ్స్టిట్యూట్ ఇన్ u. సో u ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ kx పవర్ n హోల్ పవర్ n, n n x ప్లస్, అదే k పవర్ n, y పవర్ n, z పవర్ n, k పవర్ n. ఓకే, సో యూ కామన్ అవుట్ k పవర్ n. u ఈజ్ ఈక్వల్, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు. ఇక్కడ ఏముంది, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా ఉండొచ్చు. ఓకే,
ఈ టర్మ్లో డిగ్రీ ఎంతైతే ఉంటుందో ఇక్కడ కూడా అంతే డిగ్రీ ఉంటుంది, ఇక్కడ కూడా అంతే డిగ్రీ ఉంటుంది. అంటే ఏమో చేసుకోవచ్చు, k/n కామన్ తీసినట్లయితే x/n y/n z/n. సో హోమోజీనియస్ డిగ్రీ n అనమాట. ఏమో హోమోజీనియస్ డిగ్రీ ఏమిది n. అంటే ఇక్కడ n పైన ఇక్కడ ఏదైతే ఉందో దాన్నే హోమోజీనియస్ డిగ్రీ అంటారు. ఇక్కడ ఏదైతే ఉందో ఇది హోమోజీనియస్ డిగ్రీ. ఓకే, హోమోజీనియస్ డిగ్రీ అనేది ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ అనదర్ కాన్సెప్ట్. నెక్స్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ యూలర్స్ హోమోజీనియస్. యూలర్స్ హోమోజీనియస్ అంటే ఫస్ట్ హోమోజీనియస్ డిగ్రీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, హోమోజీనియస్ డిగ్రీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే చూడండి, యూలర్స్ హోమోజీనియస్ అంటే మనకు ఇక్కడ గివన్ ఏ ఫంక్షన్ f of x comma y, a function f of x comma y given f of x comma y. సో మనం ఇక్కడ ఏం చేయాలి, డిగ్రీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఫైండింగ్ ద డిగ్రీ. ఓకే, సో మనకు డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం చూడండి, ఇక్కడ ఎక్స్ ఇంటూ అంటే ఎక్స్ ప్లేస్లో ఏం చేయాలి, పుట్ ఎక్స్ ప్లేస్లో కేఎక్స్, వై ప్లేస్లో కేవై. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ పెట్టుకున్నట్లయితే, ఇక్కడ ఎన్ పెట్టుకున్నట్లయితే ఎక్స్ ప్లేస్లో ఏం చేయాలి, కేఎక్స్, వై ప్లేస్లో కేవై. ఓకే, అప్పుడు హోమోజీనియస్ డిగ్రీ ఏమవుతుందంటే ఈ ఎన్ అనేది హోమోజీనియస్ డిగ్రీ అవుతుంది. అంటే ఏమి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది u ఈజ్ ఈక్వల్ టు అనుకోండి, హోమోజీనియస్ డిగ్రీ ఏమవుతుంది, u ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ k/n x/n y/n k/n. ఓకే, హోమోజీనియస్ డిగ్రీ ఏమవుతుంది, హోమోజీనియస్ డిగ్రీ n. ఓకే, సో మనకు యూలర్స్ థీరం అంటే ఏంటి అంటే x ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ y ఇంటూ డో యూ బై డో వై దాట్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఇంటూ యూ. యూ అంటే ఏంటి మనకు, ఎఫ్ ఆఫ్ యూ అంటే ఏంటి మనకు n ఇంటూ ఎఫ్. ఓకే, ఇది వస్తుంది అనమాట. ఓకే, ఒకవేళ 3 వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, ఎక్స్ కామ వై కామ జెడ్ అలా ఉందనుకోండి. ఒకవేళ సెకండ్ ఆర్డర్ చూడండి, సెకండ్ ఆర్డర్ ఏమి, డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ప్లస్ 2xy డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ డో వై that is equal to n into n minus 1 into u, n into n minus 1 into u అనే దాన్ని మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది మనకి ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్. ఓకే, ఓకే, ఇది మనకు ఓన్లీ 2 వేరియబుల్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి 2 వేరియబుల్స్ ఒకటే మన సిలబస్లో ఉంది కాబట్టి 2 వేరియబుల్స్ వరకు చూసుకుంటే సరిపోతుంది. ఇది యూలర్స్ హోమోజీనియస్. ఇవి మనకి పార్షియల్ డెరివేటివ్లో వచ్చే very important formulas. Next I will discuss problems. Hello my dear student. Next మనకు జాకోబియన్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ జాకోబియన్ అనమాట. జాకోబియన్ అంటే మనకు గివన్ జాకోబియన్, మనకు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి జాకోబియన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, ఇక్కడ మనకు జాకోబియన్ అంటే మనకు ఇక్కడ u ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్. ఓకే, ఎక్స్ కామా వై కామా జెడ్. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై క్యాపిటల్ జెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ ఎక్స్ స్మాల్ వై స్మాల్ జెడ్. అంటే ఎక్స్లో ఏముంటాయి,
ఓకే, హియర్ ఎక్స్లో ఏముంటాయంటే స్మాల్ ఎక్స్, స్మాల్ వై, స్మాల్ జెడ్ ఉంటాయి. అట్లాగే వైలో ఏముంటాయి స్మాల్ ఎక్స్, స్మాల్ వై, స్మాల్ జెడ్. జెడ్లో ఏముంటాయి స్మాల్ ఎక్స్, స్మాల్ వై, స్మాల్ జెడ్. ఈ ఫంక్షన్స్లో ఉంటాయి. మనకి ఏం కనుక్కోమంటాడు వాడు? ఓకే, డో యూ కామా డో ఎక్స్ కామా వై కామా ఓకే డో ఎక్స్ కామా వై కామా జెడ్ బై డో ఎక్స్ వై జెడ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏం చేయమంటాడు ఇక్కడ? డో ఎక్స్ కామా వై కామా జెడ్లో ఎక్స్ చేయాలంటే అప్పుడు ఫార్ములా ఏంటంటే గుర్తుంచుకోండి. ఏం చేయాలంటే ఇక్కడ డో యూ బై డో ఎక్స్. ఏం చేయాలి ఇక్కడ? డో యూ బై డో ఎక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్లో స్మాల్ ఎక్స్ చేయాలి. అంటే డో ఎక్స్ బై డో స్మాల్ ఎక్స్, డో ఎక్స్ బై డో స్మాల్ వై, డో ఎక్స్ బై డో స్మాల్ జెడ్. అలాగే సిమిలర్లీ డో వై బై డో స్మాల్ ఎక్స్, డో వై బై డో స్మాల్ వై, డో వై బై డో స్మాల్ జెడ్. అట్లే డో జెడ్ బై డో స్మాల్ ఎక్స్, డో జెడ్ బై డో స్మాల్ వై, డో జెడ్ బై డో స్మాల్ జెడ్. దిస్ ఈజ్ ద 3/3 జాకోబియన్ మ్యాట్రిక్స్. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ మనకు ఓన్లీ 2 వేరియబుల్సే ఉన్నాయనుకోండి. ఇన్ కేస్ మనకు 2 వేరియబుల్స్ అంటే ఏమి? యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఉందనుకోండి. అప్పుడు ఏమొస్తుంది మనకు? డో క్యాపిటల్ ఎక్స్ కామా వై బై డో ఎక్స్ కామా వై అంటే ఏం చేస్తారు? డో యూ బై లేదా డో ఎక్స్ బై డో స్మాల్ ఎక్స్, డో ఎక్స్ బై డో స్మాల్ వై, డో క్యాపిటల్ ఎల్ బై డో స్మాల్ ఎక్స్, డో క్యాపిటల్ వై డో స్మాల్ వై. ఇది జాకోబియన్ అన్నమాట. ఓకే, ఈ ఫార్ములాస్ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది థియరిటికల్ కాన్సెప్ట్ ఫర్ ద పార్షియల్ డెరివేటివ్స్. సో వీటిపైన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో మీకు నేను డిస్కస్ చేస్తాను.